నందమూరి కళ్యాణ్ రామ్ తాను నటించిన ఇజం విడుదలై వారం రోజులు పూర్తి అవుతున్న సందర్భంలో ఈ రోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ అన్నదమ్ముల సాన్నిహిత్యం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారడంతో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చాలా కాలం తాను జూనియర్ తో సన్నిహితంగా ఉండేవాడని కాదు అని చెబుతూ గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే తమ మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. గడిచిపోయిన గతం గురించి తెగ ఆలోచిస్తూ కాలం గడిపే కన్నా వర్తమానం గురించి ఆలోచిస్తూ అడుగులు వేసే పరిపక్వత ఇప్పుడు తనకు వచ్చిందని, అందువల్లనే జూనియర్ తో తన బంధం రోజురోజుకు బలపడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన కుటుంబం గురించి అదే విధంగా కుటుంబ బంధాల గురించి బాగా తెలిసి రావడంతో తాను పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో జూనియర్ కూడా అదే విధంగా మారిపోవడంతో తమ మధ్య బంధం పెరిగిపోయింది అని కామెంట్స్ చేశాడు. అంతేకాదు తాను తారక్కు అన్నగా కాకుండా ఒక ప్రాణమిత్రుడిలా ఉండటానికి ఇష్టపడతాను అని అంటూ తమ మధ్య సంబంధం అన్నదమ్ముల బంధం కంటే ప్రాణ స్నేహితుల బంధంగా మారిపోయింది అని కామెంట్స్ చేశాడు ఈ నందమూరి యువ హీరో. ఇదే సందర్భంలో తారక్ తన కెరియర్ కు అందిస్తున్న సలహాల గురించి ప్రస్తావిస్తూ ఇజన్ సినిమాలో తన లుక్ చాలా డిఫరెంట్ గా కనిపించడానికి జూనియర్ తన లుక్ పట్ల విపరీతమైన శ్రద్ధ తీసుకుని ఇచ్చిన సలహాలు అని అంటున్నాడు. అంతేకాదు తాను జూనియర్ ను ఒక తమ్ముడిలా కాకుండా తనతో సమానంగా చూస్తూ ఉండడం వల్ల తమ మధ్య ఇంత వేగంగా బంధం పెరిగింది అని అంటున్నారు. ఇదే సందర్భంలో ఇజన్ సినిమాను చూసి తన కొడుకు తనపై చేసిన ఆసక్తికర కామెంట్స్ ను బయటపెట్టాడు. నాన్న నువ్వు కూడా తారక్ బాబా ఎలా డాన్స్ చెయ్యి అంటూ తన కొడుకు అడిగిన కోరికను షాక్ అయ్యాడు అని అంటూ ఇదిలా జరిగే పనేనా అంటూ తనపై తానే నవ్వుతూ సెటైర్లు వేసుకున్నాడు కళ్యాణ్ రామ్. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు